హాయ్ అండి, అందరూ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో, ఈరోజైతే మా ఊర్లో ఫుల్‌గా మంచయితే ఉందనమాట. మార్నింగ్ లెగ్గానే ఈ విధంగా అయితే కనిపించింది. సో, అందుకని చెప్పేసి వెంటనే లేచి నేను లొకేషన్ చూడడానికైతే బయలుదేరాననమాట. ఆ లొకేషన్ మీకు కూడా చూపిస్తాను ఎక్కడ ఏంటనేది. సో, ఇప్పుడైతే బయలుదేరిపోదాం. సో, హాయ్ ఫ్రెండ్స్. మా ఊర్లో ఉన్న లొకేషన్ అయితే చూడడానికి అయితే ఇప్పుడైతే పైకి అయితే ఎక్కుతున్నాను అనమాట. ఫుల్గా మంచయితే ఉంది. బట్ వ్యూ ఎలా ఉంటుందో తెలియదు, కానీ అది నెక్స్ట్ చూసారు కదా మంచిగా ఉందా, అలాగైతే ఉందన్నమాట. అదండి మొత్తం అలా ఇదిగండి మొత్తం కొండ అయితే ఎక్కుతున్నాను పైకి. చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటనేది. వ్యూ పాయింట్ చూస్తున్నాను కదా, అక్కడ బిఎస్ఎన్ఎల్ టవర్ ఉంది. మా ఊరితే కనిపించట్లేదు, అది కూడా అదిగండి కనిపించట్లేదు, అంత ఎక్కువ ఉంది మంచి అయితే. లమ్మసింగి కానీ అరకు కానీ పాడేరు అటు చూసుకుంటే కనుక మొత్తం ఇలాంటి కొండలు ఏముంటాయంటే కాఫీ తోటలు అనేవి ఉంటాయి అన్నమాట. మొత్తం కాఫీ తోటలు, నెక్స్ట్ మిరియాలు అవి అయితే పండిస్తుంటారు వాళ్ళు. మేము ఏంటంటే ఇలా జీడిమామిడి తోటలు అయితే పండిస్తుంటాం అనమాట. అలాగే సరదాగా ఒకసారి చూసి వెళ్ళిపోదాం అనేసి పైకి అయితే ఎక్కుతున్నా. అది మొత్తం కొండలు, మొత్తం జీడిమామిడి తోటలు అయితే ఉంటాయి. ఎవరు లేరు, ఒక్కనే సరదాగా అలా వాకింగ్ చేసినట్టు అలా పైకి అయితే వస్తున్నాను అన్నమాట. ఇంకొద్ది క్షణంలో వ్యూ పాయింట్ అయితే మనం చూడబోతున్నాం. చూద్దాం అసలు ఉందో లేదో తెలియదు, అది మెయిన్ ట్విస్ట్ అనమాట. ఇప్పుడు వచ్చి ఎప్పుడు కూడా అసలు వ్యూ పాయింట్ ఉంటుందని అది చూడాలని అయితే ఎప్పుడు అంటే ఎప్పుడు చూడలేదు. అంటే లొకేషన్ ఇక్కడ బాగుంటుందని చెప్పేసి ఒకేలా వ్యూ పాయింట్ బాగుంటుందేమో, ఎలా ఉంటుందో చూద్దామని ఫస్ట్ టైం అయితే పైకి అయితే ఎక్కుతున్నాను అనమాట. సో చూద్దాం, బాగుంటే చూపిస్తాను. ఓకే, మీరు కూడా చూసి వీడియో అయితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇదన్నమాట ప్లేస్. అదిగండి మొత్తం మంచిగా ఉంది, ఏమీ కనిపించట్లేదు. అదిగండి మంచి ఎక్కువైపోయింది. సంగతి అది సంగతి అంటే మేబీ ఇంకా మంచిగా ఉండొచ్చాము, ఇంకా కొంచెం లేట్గా వచ్చి ఉంటే బాగుండేది. ఎండ వచ్చిందనుకో అప్పుడైతే బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. అది ఇప్పుడు ఇంకా ఎండ అయితే రాలేదు, సో అందుకని చెప్పేసి అలా ఉంది. ఎండ వచ్చి ఉంటే ఇంకా బాగా వచ్చేది. మళ్ళీ ఇంకో రోజు ట్రై చేద్దాం ఎలా వస్తుంది ఏంటనేది, ఎలా ఉంది ఏంటనేది. అప్పుడు మంచిగా ఎండ వచ్చిన తర్వాత అయితే బయలుదేరి వచ్చామంటే బాగా కనిపించే అవకాశం అయితే ఉంది. అప్పుడు మళ్ళీ చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది, ఓకేనా. ఏం లేదు, మొత్తం మంచి. అదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయా చిన్న చిన్న పెద్ద చెట్లు అనమాట. మీకు అలా చూసుకుంటే అక్కడ ఒక పెద్ద కొండ అయితే కనిపిస్తుంది. అదిగోండి అంచు కనిపించకపోయి ఉండొచ్చు మీకు. సో మొత్తం ఫాగే, ఏం లేదు. సో చూసారు కదండి, లొకేషన్ ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇంకా మంచి అయితే ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అయితే అవ్వట్లేదు. అదిగోండి చెట్టు కూడా అలా లైట్గా అయితే మొత్తం మూసుకోపోతుంది మంచుతో. చెట్టు కూడా అది చూసారు కదా, ఆ చెట్టు కూడా మొత్తం లైట్గా అలాగ అయితే మూసుకొని పోతుంది మంచుతో. సో మంచి అయితే ఇంకా ఎక్కువ అయితే అయిపోతుంది అనమాట. అదిగండి మొత్తం ఫుల్గా అయిపోతుంది మొత్తం. ఎందుకంటే సన్ రైజ్ అవుతుంది కాబట్టి మంచు అనేది విపరీతంగా పెరుగుద్ది. సో సన్ రైజ్ అయిన తర్వాత అంటే పూర్తిగా కాదు, సన్ రైజ్ మొత్తం సూర్యుడు కొండపైకి వచ్చిన తర్వాత అప్పుడైతే ఈ లొకేషన్ అయితే మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మీకు చూపిస్తాను మామూలుగా ఆ మంచు లేనప్పుడు ఆ లొకేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మరొక వీడియో మళ్ళీ కలుస్తాను. బాయ్. మనం అప్పుడప్పుడు ఇక్కడికి వెళ్తుంటాం, కాకపోతే మన లొకేషన్లో మన చుట్టుపక్కల ఉన్న ప్లేసులు అయితే మంచి మంచి లొకేషన్స్ అయితే మనం అయితే చూడమన్నమాట. చూసిన పెద్దగా పట్టించుకోము, కానీ బయటకు మాత్రం తిరుగుతూ ఉంటాం. ఒకసారి వెతికితే మన చుట్టుపక్కల కూడా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి. మన ఊర్లోనే మన చుట్టుపక్కలే ఉంటాయి అన్నమాట. సో వాటిని చూసే టైంలో చూస్తే ఒక అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. సో అదనమాట సంగతి. అంతేనండి, వీడియో అయితే మొత్తం కిందకైతే వెళ్ళిపోతున్నాను.
అదిగోండి ఇందాక వెళ్ళేటప్పుడు ఇంత మంచి అయితే లేదు మనకి కింద. ఇదిగోండి మొత్తం ఫుల్ ఫాగ్. ఇదండి ఊర్లోకి అయితే వచ్చాను అనమాట. చూసారు కదా, ఇది మా ఊరు. మొత్తం ఇలా అయితే ఉంది, కొబ్బరి చెట్లు ఈ విధంగా అయితే ఉంది మా ఊర్లో అయితే. చూసారు కదా మొత్తం మంచి. ఇప్పుడు మంచి ఇంకా ఎక్కువ అయిపోయింది. ఓకే.